హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు ములక్కాయలతోటి స్టార్టర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా పొయ్యి మీద ఒక కడాయిలో వాటర్ పెట్టుకుని ఉప్పు పసుపు వేయండి. అవి మరుగుతున్నప్పుడు ములక్కాయ ముక్కలు వేయండి. ములక్కాయలు మరీ ముదురు కాదు, లేతవి కాకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 8 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి శనగపిండి, బియ్యపిండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మీకు తడి కనుక కొంచెం తక్కువ అనిపిస్తే కనుక వాటర్ కొంచెం ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. అప్పుడు మనకి ఈ మసాలాలన్నీ బాగా పడతాయి అన్నమాట. 10 నిమిషాల తర్వాత పొయ్యి మీద ఒక ప్యానం పెట్టి, ఐరన్ది ఏదన్నా పెనం పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఇవి ముక్కలన్నీ ఇలా పెట్టేసుకొని మూత పెట్టేయండి. ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ పైనుంచి చిలకరించుకోవాలి ఒక్కసారి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు. అంతే అండి, కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దించే ముందు మనకి పల్లీల కారం అంటారు కదా, పీనట్ పౌడర్ పైనుంచి స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్రైర్ ఉన్న వాళ్ళైతే నేను ఇందాక కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కలిపేసి ఎయిర్ ఫ్రైలో 11 మినిట్స్ 75 డిగ్రీస్ దగ్గర కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎయిర్ ఫ్రైర్ ఉన్న వాళ్ళు తీసిన తర్వాత పైనుంచి ఇందాకట్లాగానే పల్లీల పౌడర్ వేసి సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోదు, షేర్ చేయడం మర్చిపోదు, కామెంట్ చేయడం కూడా మర్చిపోదు.